హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రవంతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సో ఇదేంటి అని అంటే, నాగ్పూర్ పార్ట్ 1 అయిపోయింది కదా. సో ఇది పార్ట్ 2 అన్నమాట. అయితే తెల్లవారితే దర్శనం చేసుకుంటాం అనేటప్పటికి మేము అలా రెడీ అయినాము. అండ్ నెక్స్ట్ ఆ రోజు వెళ్ళిన రోజు ఇట్లా కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నామని చెప్పాము కదా. సో రోడ్ల పైన అన్నీ ఒకసారి చూసేసి రావాలని చెప్పేసి మంచిగా బయటకైతే వచ్చేసినాము. చూడండి, అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లైటింగ్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో ఆ రింగ్ అనేది అది దర్గా ఎంట్రన్స్ అన్నమాట. దర్గా ముందైతే ఇగో ఇలా ఉంటుంది. చూడండి, అది దర్గా, అది మెయిన్ కమాన్ అంటారు కదా. సో అదన్నమాట. చూడండి, లోపల నుండి ఎస్, అది కనబడేది దర్గా. నైట్ లైటింగ్ సెట్టింగ్స్ తోటి ఎంత బాగా కనబడుతుందో చూడండి. యాక్చువల్గా ఇంకా నాకు అసలు క్లారిటీగా తీయరాలేదేమో, బట్ లైవ్లో ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా అనిపించింది. సో ఈ షాపింగ్ అవి చూడండి, ఇక్కడ ఆటో చూడండి డిఫరెంట్గా ఉంటుంది అన్నీ. యాక్చువల్గా అక్కడ మొత్తం ముస్లిం వేర్స్ మాత్రమే నాకు కనబడ్డాయి. ఏమన్నా శారీస్ అవి ఇవి తీసుకుందామన్నా కూడా అసలు నాకు ఎక్కడ అయితే కనబడలేదు. సో ఇవి చెప్పాను కదా. ఇక్కడ చూడండి, బ్యాంగిల్స్ అయితే రేపు మొక్కులకి వెళ్ళిన తర్వాత, తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అమ్మాజాన్ అన్నమాట. సో అక్కడికైతే బ్యాంగిల్స్ తీసుకెళ్దామని చెప్పేసి తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అసలు నచ్చినవి ఏంటి అని అంటే ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇక ఆకలిస్తుంది కదా అని చెప్పేసి బయటకైతే వచ్చేసినాము. యాక్చువల్లీ అక్కడ చూడాలంటే నాకు ఒక ఏంటది మాండియా హోటల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ చూసిన తర్వాత, వీటన్నింటిని చూసిన తర్వాత మాకైతే ఆకలి చాలా వేసినట్టు అనిపించింది. సో అందరం లోపలికి అయితే వెళ్ళిపోయినాము. చూడండి, ఎక్కడ సీట్ దొరికితే అక్కడ కూర్చున్నాము. ఆల్మోస్ట్ అప్పుడు టైం వచ్చేసి 9-9:30 అట్లా అయిందేమో. సో కూర్చొని అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. అది వచ్చేలోపు ఒక 15-20 మినిట్స్ అయినట్టుంది. సో ఏం చేయాలో తెలియక ఫొటోస్ నేనైతే వీడియో తీసుకున్నా మంచిగా. సో నాకు నా ఉద్దేశం ఏంటి అని అంటే, అక్కడ మనము వెళ్ళినటువంటి ఆ ప్లేస్, అది ఎక్స్పీరియన్స్ అనేది ఏ చిన్న క్లిప్ కూడా మిస్ అవ్వద్దని చెప్పేసి నేనైతే అన్ని వీడియో తీశాను. సో ఆలోపు మా ఆర్డర్ అయితే వచ్చేసింది. అందరం బిర్యానీ అయితే తీసుకున్నాము. సో అక్కని ఆ బిర్యానీ చూడంగానే అసలు ఇది బిర్యానీ అయినా అనిపించింది నాకు. అక్కడ రైస్ జీలకర్ర లాగా సన్నగా పొట్టిగా, అసలు ఆ ప్లేట్ చూస్తే సరిపోతుందా అనిపించింది. బట్ అదే ఫుల్ అయింది, బాగానే ఇచ్చిండు. అది ప్రాబ్లం ఏంటి అని అంటే, యాక్చువల్గా మనం హోటల్స్కి వెళ్తే మన సైడ్ అయితే మంచిగా ఇంత వెడల్పు ప్లేటు, ఇంత కొంచెం లెగ్ పీసో అది ఇది అట్లా వేస్తారు కదా. సో నాగ్పూర్ స్టైలే వేరు. ఏం చేశారంటే అక్కడ చిన్నగా చూడండి ఒకసారి, ప్లేట్ చూస్తే కూడా అది కొంచెం నేను మెల్లగా మేనేజ్ చేసినా కానీ తినరాని వాళ్ళకైతే అది మొత్తం సైడ్కి అటు ఇటు పడిపోతుంది. చిన్న ప్లేట్ అన్నమాట. పీసులు కూడా జస్ట్ మనం కర్రీ చేసుకున్నట్టు, బిర్యానీ పీసులు అయితే లావుగా అట్లా వస్తాయి కదా. సో అట్లా కాకుండా మనం కర్రీ చేసుకున్నట్టు చిన్న చిన్న పీసులు. బట్ ఫుల్గానే ఇచ్చాడు. బట్ మనం అంతా తినలేకపోయినాం, ఎందుకో అర్థం కాలేదు, టేస్ట్ లెస్ అది. అండ్ ఇక్కడ చూడండి, ఇవి స్వీట్లు అన్నమాట నాగ్పూర్వి. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్లు. అయితే ఇది ఎక్కడుందనంటే దర్గాకి ఫ్రంట్లో మొత్తం షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఒక 6-7 అట్లా వార్డ్స్ లాగా ఉండి, అక్కడ బయటికి ఎక్కడికి వెళ్ళకుండా దేవునికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ అందులోనే పెట్టారు. మమ్మల్ని చూడండి ఎంత మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయి వెళ్ళినాము. చూడండి ఒకసారి. అయితే ఇక్కడ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఇది జస్ట్ దర్గాకి ఆపోజిట్ సైడు ఇక్కడ ఇవంతా మొత్తం కాంప్లెక్స్లే అన్నమాట. సో అన్ని షాపింగ్ కాంప్లెక్స్లే, కాకపోతే మొత్తం ముస్లిం వేర్. మంచిగా రెడీ అయ్యి వెళ్ళినాము. ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, మనం ఫారినర్స్ వస్తే మనం ఎట్లా చూస్తాము. సో వాళ్ళు కూడా మమ్మల్ని అదే టైప్లో, వీళ్ళు ఏంటి ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యారు అనుకున్నారో ఏమో తెలియదు కానీ, బట్ వాళ్ళు కూడా మమ్మల్ని వింతగా చూసిర్రు. నెక్స్ట్ ఇక్కడ దేవుడికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి మా బ్యాచ్ మొత్తం ఒక షాప్లోకి అయితే వెళ్ళినాం. ఒకసారి చూడండి, అది కూడా మీకు చూపిస్తా. ఇగో ఇక్కడ జస్ట్ ఇక చూడండి, ఇక్కడ దర్గాలోకి తీసుకెళ్లాల్సినటువంటి ఐటమ్స్ లైక్ చాదర్ కానీ,
సెంటు, రోజ్ వాటర్ అవన్నీ కూడా ఇక్కడ ఈ షాప్లో అయితే తీసుకుంటాం. ఇక్కడ నేను చూస్తున్నా చూడండి, ఇవి మొత్తం దేవుడికి సంబంధించిన ప్రసాదాలు అన్నమాట. మనము లైక్ లడ్డు ప్రసాదం ఎట్లా తీసుకొచ్చుకుంటామో అక్కడ కూడా దేవుడికి ఏంటి నువ్వుల ఉండలు అండ్ చిన్న చిన్న చాక్లెట్స్ లాగా ఉన్నాయి, బబుల్స్ లాగా అవి. నెక్స్ట్ ఇంకేంటి చక్కెర గడ్డలు అంటారు కదా వాటిని, అసలు సంథింగ్ ఏదో అంటారు, చక్కెర లాగా ఉండి లావు లావు ఉంటాయి కదా అవి. ఇగో ఇట్లాంటివన్నీ కూడా అక్కడ చూడండి ఫ్రెండ్స్, కలర్ కలర్గా ఎన్ని చాదర్స్ కనిపిస్తున్నాయో పైన, చాలా బాగా అనిపించింది. అవును కదా, ముస్లిమ్స్ అంటేనే అట్లా జిగెల్ జిగెల్ అని వేసుకుంటారు. సో చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్గా నేను దూరం నుంచి చూసి ఇవన్నీ కొంచెం ఎట్లా అంటే మామూలుగా వేర్ చేసుకోవడానికి, మనం వేసుకోవడానికి, స్టిచ్ చేయించుకోవడానికి అట్లా ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ కాదు. ఇక్కడ చూడండి అక్కడ బాదం, కిష్మిస్, క్యాజు నట్స్ ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. బట్ ఒకటి ఏంటి అని అంటే బాగా కాస్ట్ ఎక్కువ ఉంది అక్కడ. సో మా వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడ చూడండి ఆ షాప్ అతను యాక్చువల్గా తనకి మాకు మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ ఎట్లా అంటే, ఇందులో మా బ్యాచ్లో లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు, అక్కడ హిందీ కదా, సో లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ అట్లా ఉన్నారు. అది కూడా ఇక తనకి మాకు మధ్య కొంచెం ఇక ఎట్లా అంటే కమ్యూనికేషన్ మిస్ అయ్యి తను ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదు, మేమేం అడుగుతున్నామో తనకు అర్థం కావట్లేదు, అట్లా అయిపోయింది పరిస్థితి. సో లాస్ట్కి అయితే ఎంతో కొంత సెట్ చేసి, కొంచెం తక్కువ అని కూడా కాదు, ఓకే అక్కడికి 1500 2000 ఎంతో అయినట్టుంది. సో అమ్మజాన్ దగ్గరికి ఒకటి చాదర్ అండ్ బాబాజాన్కి ఇంకొకటి తీసుకున్నాము. సో వాళ్ళు మొత్తం ట్రేతో సహా, పూలతో సహా బుట్టలో పెట్టేసి ఇచ్చారు. సో ధనలక్ష్మి అండ్ రాజన్నయ్య వీళ్ళే మమ్మల్ని ఈ ట్రిప్కి తీసుకెళ్ళింది. సో వాళ్ళే అన్నమాట. అందుకే అక్కడ తీసుకొని చిన్న పిక్ అయితే తీసుకున్నాము. సో దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కదా. ఇక్కడ చూడండి దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎంట్రెన్స్ ఆ కమాన్, మీకు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి కమాన్ చూపించాను కదా, సో అక్కడ తీసుకున్నాను చిన్న వీడియో. నెక్స్ట్ ఆ వెనకాల చూడండి అదే దారి అన్నమాట. సో షార్ట్స్కి పనిచేస్తుంది అని చెప్పేసి ఏదో మిస్ అయితే ఇక్కడ ఆగి వెయిట్ చేసినాము. ఆ లోపల చిన్న వీడియో అయితే తీసుకున్నా నేను. నెక్స్ట్ చూడండి అందరం రెడీ అయిపోయి అక్కడ కొన్ని ఫొటోస్ అవి అన్నీ తీసుకొని స్టార్టింగ్ నుండి ఇక మేము దేవుడి దగ్గరికి, దర్గా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చాలా సన్నీగా ఉంది. అక్కడ నుండి కింద ఒకటి కార్పెట్ లాంటిది చూడండి, ఎండకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కార్పెట్ అయితే వేశారు. సో చాలా ఎండగా ఉంది, అయినా కూడా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అనేది. ఏదో అసలు ఎప్పుడు చూడలే కాబట్టి కొత్త రకంగా ఏదో ఉంటుందని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్ అన్నమాట. సో అక్కడ కూడా కొన్ని పిక్స్ అట్లా తీసుకున్నాము. చూడండి అసలు ఏ చిన్న బిట్ కూడా మిస్ కావద్దని చెప్పేసి చిన్న చిన్న పిక్స్, అసలు ఫోన్ అంతా ఫుల్ స్టోరేజ్ అయిపోయింది అప్పటికే. చూడండి బయలుదేరినాము, చాలా ట్రెడిషనల్గా ఉన్నాం కదా. చూడండి పిక్స్ అయితే అక్కడ తీసుకున్న పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ సైడ్స్కి అటు ఇటు వైపు చూస్తే చూడండి ఇక్కడ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి మొత్తం కార్పెట్స్ వేసిర్రు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది అక్కడ అసలు నాకు ఎట్లాంటి ఒక స్టోన్ కానీ, అసలు నాకు మట్టి అనేదే కనబడలేదు అక్కడ, అంత బాగుంది. చూడండి మొత్తం మార్బుల్స్ తోటి, అది డే టైంలోనే ఇట్లా ఇంత బాగా కనబడుతుంది. ఇంకా నైట్ టైం మీకు చూపించాను కదా ముందు, మొత్తం లైట్ సెట్టింగ్స్ తోటి చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా అక్కడ మొత్తం వాళ్ళు మనకి టెంపుల్స్లో మంత్రాలు, నెక్స్ట్ భజనలు, పాటలు అట్లా పెడతారు కదా, సో అట్లాగే వీళ్ళు కూడా మొత్తం ఏంటి అది లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్లో హిందీలో అది వాళ్ళ లాంగ్వేజ్ అదే కదా, సో అట్లా ఆ లాంగ్వేజ్లో వాళ్ళు చేయడం అయితే జరిగింది.